అనకాపల్లి జిల్లా కేంద్రంలోని కేజీబీవీ విద్యాలయంలో కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నర్సీపట్నం మండలం వేములపూడిలో జరిగిన ఈ ఘటనలో ఇప్పటికీ 4 రోజులు పూర్తయినా కూడా ఇంకా విద్యార్థినులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇక విద్యార్థినులు ముందుగా విరోచనాలు, వాంతులు అవుతున్నాయని చెప్పినప్పటికీ సరిగ్గా స్పందించకపోవడంతో విద్యార్థినుల పరిస్థితి విషమంగా మారింది. ఇక దీంతో పండగ సందర్భంగా పిల్లలను తీసుకుని వెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పైన కూడా ప్రిన్సిపల్ తీరుపైన మండిపడుతున్నారు. ఆహార లోపంతో పాటు త్రాగునీరు ఫిల్టరైజేషన్ లో కూడా నాణ్యత లేదని, వంటశాల కూడా శుభ్రత లేదని వాపోతున్న పేరెంట్స్. అధికారులు స్పందించి ఇక ఈ ఘటనకు సంబంధించి అయితే నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపల్ అలాగే సిబ్బంది పైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేజీబీవీ హాస్టల్లో 2 days బ్యాక్ లూజ్ మోషన్స్ అండ్ వామిటింగ్స్తో పిల్లలు ఎఫెక్ట్ అయినట్టు తెలియడం వల్ల ఇమ్మీడియట్గా మా మెడికల్ ఆఫీసర్స్ హెల్త్ స్టాఫ్తో ఇక్కడ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు అయితే మేము 13 కేసెస్ ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. 6 కేసెస్ పిహెచ్సిలో ఉన్నాయి. ఒక కేసు ఏమో పేరెంట్స్ ప్రైవేట్గా మేము ట్రీట్మెంట్ తీసుకుంటామని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఎవ్రీ సింగిల్ చైల్డ్ని మేము ఇక్కడ ఎగ్జామిన్ చేసాము. అందులో టోటలీ 36 కేసెస్ విత్ ద రెఫరల్ కేసెస్ 36 కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే పిహెచ్సిలో కేసెస్ రికవర్ అవ్వడం జరిగింది. 2 కేసెసే ఉన్నాయి అక్కడ. ఏరియా హాస్పిటల్లో కూడా 4 కేసెస్ డిశ్చార్జ్ చేయడం జరిగింది. అండ్ 8 కేసెస్ ఉన్నాయి, అన్నీ స్టేబుల్గా ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్లో కేసు కూడా అక్కడ పీడియాట్రిషియన్ మాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఆ కేసు కూడా రికవర్ అయిపోయింది. సో ఆ స్టూడెంట్ కూడా డిశ్చార్జ్ చేసేయడం జరిగింది. యాక్చువల్లీ నిన్నటి నుంచి స్కూల్ హాలిడేస్ 255 స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. మిగతా హెల్దీగా ఉన్న స్టూడెంట్స్ ప్యానిక్ అవుతున్నారు. దే ఆర్ వరీడ్. ఏం జరుగుతుందో తెలియక పేరెంట్స్ కూడా కంగారు పడుతున్నారు. కీపింగ్ దిస్ ఇన్ మైండ్ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం త్రూ అవర్ డిఎంహెచ్ఓ సార్ అండ్ మేడం హ్యాస్ గివెన్ అస్ పర్మిషన్ హెల్దీగా ఉన్న పిల్లల్ని అందరినీ ఎగ్జామిన్ చేసి ఇంటికి పేరెంట్స్తో విత్ ప్రికాషన్స్ పంపించమని. మా పాప కస్తూర్బాయిలో 6th క్లాస్లో జాయిన్ అయ్యి చేసాము. అంటే మొన్న మాకు చిన్న ఇష్యూ తెలిసింది ఏంటంటే కస్తూర్బాయిలోనే మా పాప చదవది మంగళవారం ఉదయాన్నే మంగళవారం మధ్యాహ్నం అన్నమాట. మధ్యాహ్నానికి విరేచనాలు అవుతున్నాయి అనేసి మా పాప టీచర్ తోటి 3 గంటల కాదు చెప్పిందంట. ఆ చెప్పిన తర్వాత టీచర్ గారు పట్టించుకోలేదు. ఆ టీచర్ గారు ఎవరంటే పీఈటీ మేడం అని చెప్పింది. మా పాప చెప్పింది.